మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పల్నాడు జిల్లా దాచపల్లి మండలంలోని తంగెడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్పోస్ట్ వద్ద అక్రమ గ్రానైట్ రవాణా కొనసాగుతుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతిరోజు సెల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 5 లారీలను ఆపడంతో అధికారులతో మాఫియా ఘర్షణకు దిగారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాచపల్లి సిఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని 14 లారీలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని దాచపల్లి మార్కెట్ యార్డుకు తరలించారు. ఇక ఈ ఘటనపై సేల్ ట్యాక్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా దాచపల్లి మండలంలోని తంగెడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్పోస్ట్ వద్ద అక్రమ గ్రానైట్ రవాణా కొనసాగుతుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతిరోజు సేల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 5 లారీలను ఆపడంతో అధికారులతో మాఫియా ఘర్షణకు దిగారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాచపల్లి సిఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని 14 లారీలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని దాచపల్లి మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ ఘటనపై సేల్ ట్యాక్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ మానస, పల్నాడు జిల్లా తాజేపల్లి మండలం తంగెడ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర సేల్స్ ట్యాక్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ రవాణా కొనసాగడంపై అధికారులు అయితే గుర్తింపు చర్యలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ కు సంబంధించి సేల్స్ ట్యాక్స్ అధికారులకు అటు లారీ డ్రైవర్లకు మధ్య వాగ్వాదం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 14 లారీలను అదుపులోకి తీసుకున్నారట. అదుపులోకి తీసుకున్న లారీలను దాచేపల్లి మార్కెట్ యార్డుకి అయితే తరలించారు. ఈ ఘటనపై సేల్స్ ట్యాక్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అటు మొత్తం 17 లారీల్లో మొత్తం 14 లారీలు అదుపులోకి తీసుకోగా మిగిలిన 3 లారీలు చెక్ పోస్ట్ వద్ద నుండి సేల్స్ ట్యాక్స్ అధికారుల దగ్గర నుండి తప్పించుకొని తెలంగాణ వైపు వెళ్ళినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. మానస, ఓకే, థ్యాంక్ యూ వాసుబాబు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి రోజా కూడా దీనిపై స్పందించారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నానని తెలిపారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా లేదని విమర్శించారు. ఆయన పాలన గురించి ఎవరు ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైసీపీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు చేస్తుందని ఆరోపించారు. రాచమల్లు రెడ్డి జారీ చేసిన పత్రికా ప్రకటనలో లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి అరెస్టులు చేస్తూ అంతులేని దారుణ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యలు ఇలాగే కొనసాగితే వైసీపీ ఏమాత్రం సహించదు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
అరెస్ట్ చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కోపము పగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం, మానసికంగా బాధ పెట్టే ప్రయత్నంలో భాగంగానే గెలిచిన కొత్తలోనే సంవత్సరం కిందటనే మిథున్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేసి జీపులు కాల్చి హంగామా చేసి నానాకం చేసినారు. అప్పుడు కేసులు పెట్టినారు. మళ్ళా తర్వాత మదనపల్లిలో ఒక కాగితాలు కాలిపోయినాయని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని జైలు పంపించే కార్యక్రమం చేసి సఫలీకృతుడైనారు. అంటే ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏంటి అంటే గన పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కానీ నామమాత్రం కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని మానసికంగా శారీరకంగా వేధించే ప్రయత్నం, జైళ్ళకు పంపే ప్రయత్నం, దాడులు చేసే ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం, మహిళలను కూడా వదలడం లేదు. ఉప్పాల హారిక జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె మీదనే దాడి చేస్తారు, వాళ్ళ మీదనే కేసు పెడతారు. ఇటుపక్క మళ్ళా రోజమ్మ గారిని మాజీ మంత్రి ఆమె మీదనే దుర్భాషలాడతారు. ఆమెపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేస్తారు, కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. ఒక్కటేమిటి విడుదల రజనీని అనేక రకాలుగా మహిళలను వేధిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని వేధించే కార్యక్రమంలో భాగమే ఈ అక్రమ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, మీరు గెలిచిన ఈ సంవత్సర కాలంలో, ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ పేద ప్రజల జీవితాల్లో ఎక్కడైనా మీరు వెలుగు నింపే ప్రయత్నం చేసినారా? లేదు. మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసేదానికి కాపు ఉద్యమ నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. గత కొంతకాలంగా ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ముద్రగడ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఆయన కూతురు సంచలన ప్రకటన చేశారు. లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 8 వికెట్ల నష్టాన్ని 143 పరుగులు చేసింది. టీమిండియాను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సఫలమయ్యారు. ఎకల్స్టోన్ 3/27, అర్లాట్ 2/26, లిన్సే స్మిత్ 2/28 దాటికి భారత స్కోర్కే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్లో స్మృతి మందన 42, దీప్తి శర్మ 30 నాటౌట్ రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దేశంలో ఈసారి అన్ని చోట్ల భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాలు దేశం మొత్తం వ్యాపించడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి. మరోవైపు మిజోర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అల్లకల్లంగా తయారయ్యాయి. దీంతో పాటు రాబోయే 3 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ స్థాయి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో జనాలు మృత్యువాత పడ్డారు. బీహార్లో పిడుగులు పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో వరదలు, పాముకాటు కారణంగా 18 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అక్కడ దాదాపు 250కు పైగా మార్గాల్లో రోడ్లు మూసేశారు. మరోవైపు రాజస్థాన్లోని అజ్మేర్ దర్గా దగ్గర ఆకస్మిక వరద చుట్టుముట్టింది. కాచా, గర్బున్ నవాజ్ దర్గా పరిసరాలను వరద నీరు ముంచెత్తింది. ఇందులో ఒక యాత్రికుడు కొట్టుకుపోతుంటే చుట్టుపక్కల ఉన్నవారు కాపాడారు.
అహ్మదాబాద్ ఘటనతో బోయింగ్ విమానాల సురక్షితంపై చర్చలు జరుగుతున్న వేళ మరో ప్రమాదం తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానానికి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. సత్వరమే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ కు వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్వహించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, మంటలకు కారణమేంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వియత్నాం తీరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మునిగిపోవడంతో 34 మంది మరణించారు. మరో 8 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేక్ 48 మంది పర్యాటకులు 5 సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 4 గంటల పాటు శ్రమించి పలువురిని రక్షించాయి. పాకిస్తాన్లో రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతున్నట్లు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 96 మంది పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ 123 మంది మృతి చెందారు. ఖైబర్ 40 మంది, సింధులో 21 మంది, బలూచిస్తాన్లో 16 మంది, ఇస్లామాబాద్, ఆజాద్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్కరు మరణించారని ప్రముఖ పాకిస్తాన్ మీడియా సంస్థ జియో న్యూస్ నివేదించింది. మృతుల్లో కనీసం 118 మంది ఇళ్లు కూల్పోవడంలో మరణించారు. అలాగే 30 మంది ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోగా మరికొందరు పిడుగుపాటు, విద్యుత్ షాక్, కొండ చర్యలు విరిగిపడడం వల్ల చనిపోయారు. కాగా కుండపోత వర్షాలు కొనసాగుతుండడం వల్ల జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం మొత్తం దేశాన్ని కవర్ చేస్తూ ప్రభావ ఆధారిత వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఖైబర్, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్లోని వరద ప్రభావిత జిల్లాలను హై అలర్ట్లో ఉంచారు. లాల్ దర్వాజాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. లైవ్ లో చూద్దాం. క్లియర్ చేయండి. నీరజ్, మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు, ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది తీసేయండి బ్రదర్, అది ఓపెన్ చేసి పెట్టండి. అది లోపలికి
వెళ్ళకండి, ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి, ఎవరన్నా పట్టుకొని ఉండండి, లోపల తీసుకెళ్ళకండి దాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. జెండా చూసమ్మా, కింద పడకుండా చూసుకో బాబు. శాసన మండలి సభ్యురాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.